బాబు దర్శకత్వం వహించి లీడ్ రోల్లో నటించిన చిత్రం ఎర్రచీర. కారుణ్య చౌదరి హీరోయిన్ గా, బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించారు. యథార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 6న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో చిత్ర బృందం థ్యాంక్ యూ మీట్ ను ఏర్పాటు చేసింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. ఈ సినిమా అన్ని పాళ్ళు కలగలిపి సినిమాని ఎంతో శ్రమ కోర్చి సుమన్ బాబు గారు సినిమా తీయటం జరిగింది. ఆ సినిమా ప్యాషన్తో సినిమా తీశారు కాబట్టి ఈ రోజున అవుట్పుట్ బాగుంది. పబ్లిక్లో అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయని చెప్పేసి టాక్ వస్తుందండి. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో కారుణ్య చౌదరి గారు ఎంతో అందంగా ఉన్నారు కానీ భయపెట్టేశారు. అందంతో కాదు, ఆ సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఆ భయపెట్టడం అనేది, అప్పుడు దాకా ఒక ఎలివేషన్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎలివేషన్ ఉంది. చాలా బాగా వచ్చింది సినిమా. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎర్రచీర యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక విభాగంలో ఒక వ్యక్తి రాణించడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది ఒక నిర్మాతగా బాధ్యత తీసుకొని, దర్శకుడిగా, యాక్టర్గా, పబ్లిసిటీతోనే అన్నీ ముందుండి నడిపించిన సుమన్ బాబు సినిమా ఈరోజు చిన్న సినిమానే కానీ చాలా పెద్ద సినిమా అయింది. కాకపోతే దీంట్లో లాగింగ్ ఎక్కడ కనిపిస్తుందంటే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే యూట్యూబ్ మీడియా వాళ్ళు కానీ, మన యూట్యూబ్లో చేసినాడు కానీ రివ్యూస్ అనేది ఇవ్వకపోవటం అనేది కొంచెం లాగింగ్గా అనిపించింది. బట్ అది ఉండుంటే బ్లాక్ బస్టర్ అయి ఉండను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి 10 వచ్చినాయి. ఇప్పుడు కూడా మీ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈ సినిమాని దయచేసి జనంలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే అది మీతోనే సాధ్యమైద్ది. ఎవరు ఎంత చెప్పినా కూడా మౌత్ పబ్లిసిటీ ఉన్నా లేకపోయినా ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మా మూవీని మంచి సక్సెస్ ఇచ్చారు. మాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫీమేల్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఈ మూవీకి. లాస్ట్ క్లైమాక్స్ సీన్కి అయితే ఏడ్చారు. ఈవెన్ నేను ఆల్సో థియేటర్లో నాకు కూడా వాటర్ వచ్చింది చూసినప్పుడు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను 6th చూశాను మీ అందరితో పాటుని. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫీమేల్స్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. యాజ్ ఎ మదర్ సెంటిమెంట్, డాటర్, వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు. అంటే వన్స్ చనిపోయిన తర్వాత కూడా తల్లి కూతురులో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మూవీ. అలాగే సుమన్ గారు మల్టిపుల్ రోల్స్ అయితే ప్లే చేశారు. ఈవెన్ 24 క్రాఫ్ట్స్ చూసుకుంటూ యాజ్ ఆయన డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద హీరోగా చాలా కష్టపడి చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఈయన ఉన్నారు. అండ్ ఇంకొక సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారెడ్డి గారు, సుమన్ గారు ఇంత మంచి మూవీని ఇచ్చారు. మన సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి ఇంతవరకు నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఈ మీడియా మిత్రులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ, నెక్స్ట్ ఇది నేను థ్యాంక్స్ మీటే, నేను సక్సెస్ మీట్ ఉంది. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరం కలిసి కలుద్దాం. ఎందుకంటే ఎర్రచీర ప్రతి ఒక్కరు సినిమా హాల్లో సినిమా చూడండి, థియేటర్లో మీకు థ్రిల్లింగ్ ఇస్తుంది. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, ఎర్రచీర ది బిగినింగ్. నెక్స్ట్ సినిమా నాది త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్లోనే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. దానిది రాముడా కృష్ణుడా అనే ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. అంబిక వచ్చేసి టైం పడుతుంది, ఎందుకంటే స్క్రిప్ట్ దానిలోకి వచ్చేసి కొంచెం స్క్రిప్ట్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్స్ కానీ లేట్ అవుతుంది. కాబట్టి ఈ మంత్లో వెంటనే, ఎందుకంటే ఎర్రచీర బాగా లేట్ అయింది, దానికోసంగా నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ సినిమా చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి సమ్మర్లోనే వస్తున్నాను మీ ముందుకు. మళ్ళీ నేను ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, సమ్మర్లోనే రిలీజ్ చేస్తున్నాను. 3 monthsలోనే నేను మళ్ళీ రిలీజ్కి రెడీ అవుతున్నాను కొత్త సినిమా రాముడా కృష్ణుడా. దానిలో కూడా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, మెయిన్ హీరోయిన్ క్యారెక్టరైజేషను యాక్చువల్గా కారుణ్యనే అనుకుంటున్నాను. సెకండ్ వర్షన్ కూడా అది నేను ఇంకా ఫైనల్ కాలేదు. యాక్చువల్ త్వరలో నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది.